ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారిన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన సలహాదారుగా, సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అనేక అక్రమ వ్యవహారాల వెనుక ఆయన వ్యూహాలు ఉన్నాయని ఆరోపణలు పదే పదే వినిపించినప్పటికీ ఇప్పటి వరకు ఏ ప్రధాన కేసులోనూ నేరుగా ఇరుక్కోకుండా తప్పించుకుంటూ వచ్చిన సజ్జలకు ఇప్పుడు కీలక సమయం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ వ్యూహాలు, రాజకీయ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సజ్జలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అధికారిక హోదా కంటే ఎక్కువ ప్రభావం కలిగిన నాయకుడిగా ఆయన వ్యవహరించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉండేది. అందుకే అప్పట్లో ఆయనను అధికార, రాజకీయ వ్యవస్థల మధ్య సమన్వయకర్తగా పలువురు అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న అనేక కీలక నిర్ణయాల వెనుక సజ్జల పాత్ర ఉందని ప్రత్యర్థి పార్టీలు తరచూ ఆరోపించేవి. ప్రభుత్వ విధానాల రూపకల్పన నుంచి రాజకీయ వ్యూహాల అమలు వరకు అనేక అంశాల్లో ఆయన ప్రభావం కనిపించిందని విమర్శకులు చెప్పేవారు. అయితే ఈ ఆరోపణలు రాజకీయ స్థాయిలో మాత్రమే ఎక్కువగా వినిపించాయి తప్ప ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఆయనను లక్ష్యంగా చేసుకొని పెద్ద స్థాయి దర్యాప్తులు ముందుకు సాగలేదు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, పలు ఆర్థిక లావాదేవీలు, విధానాల అమలుపై విచారణలు ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రులు, కొందరు కీలక అధికారులు, వివిధ స్థాయిల్లో పనిచేసిన నాయకులపై విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా రాజకీయ చర్చల్లో మళ్లీ ప్రధానంగా వినిపించడం ప్రారంభమైంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి ఎప్పుడూ వ్యూహాత్మకంగానే ఉండేది. ప్రభుత్వ నిర్ణయాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించినప్పటికీ అధికార ప్రక్రియలో ప్రత్యక్షంగా కనిపించకుండా వ్యవహరించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉందని చెబుతారు. అందువల్లే గత ప్రభుత్వంపై వచ్చిన అనేక ఆరోపణల నేపథ్యంలో కూడా ఆయనపై నేరుగా ఆధారాలు బయటపడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో అమలైన మద్యం విధానం, మద్యం విక్రయాల వ్యవస్థ, డిస్టిలరీలకు సంబంధించి అనుమతులు, సరఫరా విధానాలు, ఆదాయ నిర్వహణ వంటి అంశాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే పలు కోణాల్లో సమాచారం సేకరిస్తున్న దర్యాప్తు సంస్థలు కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం విక్రయ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరిగాయి, వాటి వల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది వంటి అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో పలు వర్గాల నుంచి సేకరించిన సమాచారం, డిజిటల్ రికార్డులు, అధికారిక పత్రాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా కొన్ని వర్గాల చర్చల్లో వినిపిస్తుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా దర్యాప్తు సంస్థలు ఆయనపై ఎలాంటి ఆరోపణలు నిర్ధారించలేదు. అలాగే ఆయనకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు కూడా వెలువడలేదు. అయినప్పటికీ దర్యాప్తు పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా పరిశీలన జరుపుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తుల పాత్రపై కూడా పరిశీలన కొనసాగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రతిభావంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన సమయంలో ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చి
ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించేవారు. ప్రతిపక్షాల విమర్శలకు పార్టీ తరపున సమాధానాలు ఇవ్వడంలో కూడా ఆయనకు ప్రత్యేక పాత్ర పోషించారు. అందువల్ల ఆయన పేరు రాజకీయ చర్చల్లో ఎప్పుడూ ప్రముఖంగానే ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుల నేపథ్యంలో కూడా ఆయన చుట్టూనే చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతలు గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరుతుండగా, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఆరోపణలు చేస్తున్నారని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సజ్జల పేరు ప్రస్తావనకు రావటం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. అయితే న్యాయపరంగా చూస్తే ఆరోపణలు వచ్చినంత మాత్రాన అవి నిజమని భావించలేమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు సేకరించే ఆధారాలు, అధికారిక పత్రాలు, వాంగ్మూలాలు, కోర్టుల పరిశీలన వంటి అంశాల ఆధారంగానే తుది నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారాల కంటే అధికారిక దర్యాప్తు ఫలితాలకే ప్రాధాన్యం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక రాజకీయ పరంగా చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఏదైనా దర్యాప్తులో అధికారికంగా ప్రస్తావనకు వస్తే అది వైసీపీకి కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనూ ఆయన నిర్వహించిన పాత్ర, పార్టీ వ్యవహారాల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఏ చిన్న పరిణామమైనా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి అధికారిక నోటీసులు జారీ అయ్యాయనే విషయంపై స్పష్టత లేదు. అయితే దర్యాప్తు సంస్థల తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న అంశంపై రాజకీయ వర్గాలు, పార్టీ నాయకులు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మరోసారి కేంద్ర బిందువుగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన పోషించిన కీలక పాత్ర, ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ దర్యాప్తులు, రాజకీయ ఆరోపణలు, ఈ మూడు అంశాలు కలిసి ఆయన చుట్టూ ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. రానున్న రోజుల్లో దర్యాప్తు సంస్థల అధికారిక చర్యలు, వెలువడే వివరాలు ఈ అంశంపై మరింత స్పష్టత తీసుకురానున్నాయి. అప్పటి వరకు రాజకీయ వర్గాల్లో ఈ చర్చ కొనసాగటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.